రాష్ట్రంలో కేటీఆర్ ఫ్యామిలీ, మేడ్చల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ, ఇక్కడికి వస్తే మీ ఫ్యామిలీ. ఏది ఫ్యామిలీ అంటే ఏంది అర్థం కాదు. ఫ్యామిలీ అంటే ఏలటం వెళ్ళటం ఏం వెళ్తున్నాం రాజకీయంగా. నీ కొంపలేమన్నా ఒకటి. మీరే అన్నారు కదా డివిజన్కి మా కొడుకు ఒకరు ఉంటారు. అదే కాన్సన్ట్రేషన్ ఇంత పెద్ద సిస్టంలా మన ఎంబడి ఉన్న వాళ్ళకు మనకు మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళు ఇంత అందుబాటులో ఉంటే తప్పేముంది. నాకు ఒకప్పుడు పొలిటీషియన్స్ బాగా చెప్తుంటారు. నోటికి వచ్చిన మాట పొలిటీషియన్ తిట్టి పొలిటీషియన్ అయ్యారు. పొలిటీషియన్ తిట్టేటోని పక్కా పొలిటీషియన్ అయినా పుట్ట పొలిటీషియన్ కాదు, పక్కా పొలిటీషియన్. ఎట్లా ఉందంటే ఆయన నీళ్లు పెట్టి ఇది పెట్రోల్ అంటే నిజానే పెట్రోల్ రేంజ్లో ఉన్నది. అయితే అప్పట్లో కామెంట్ చేస్తారు బాగా, అన్న అంటారు కదా ఆయన రామారావు గారిని అన్న అంటుంది. అన్నగారు ఒక్కసారి వచ్చినంటే ఈయన ఎక్కడో ఎగిరిపోతున్నాడు. సరే ఎగిరిపోతామో ఎగరగొడతామో, నెత్తిమే బరగొడ్డ పెట్టుకో, నెత్తిమే బరగొడ్డ పెట్టుకో అంటే ఈ బరగొడ్డ ఏందో నాకు అర్థం. అప్పుడు తలసాని పైన గెలిచారు కదా, అప్పుడు తలసాని మెయిన్ క్యాండిడేట్ కాదు, ఆయన కూడా బరిలో ఉన్నారు. బరిలో ఉన్నారు తప్ప నాకు మెయిన్ టీడీపీ క్యాండిడేట్. 94లో తలసాని ఎమ్మెల్యే అయ్యారు సికింద్రాబాద్. మీరు ఇంకా కూడా 2002లో మీరు కార్పొరేటర్. నేను ఆయన కంటే ముందు బ్యాలెట్లో ఉన్నాను. నేను మీతో ఎంకరేజ్ చేసే సిస్టమ్ అనేది నాకు లేదు. దేవేంద్ర గౌడ్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయంటారు. ఆయన తర్వాత వాళ్ళ కొడుకుని పెట్టుకున్నాడు. చూసి బెజారైపోయి ఇక పాలిటిక్స్లో వద్దు నీ అమ్మాయి ఇదంతా ఎందుకు నాకు తలనొప్పి అంటే మా బాస్ జీవితాన్ని వచ్చింది. ఇక అంటే ఇక ఆ క్షణంలో ఇక అయినా మీకు ఇక్కడ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమి సార్? ఆంధ్ర వాళ్ళు ఎక్కువ లేరు, లోకల్ పీపుల్ పాత బస్సు పీపులే కదా. ఇక్కడ అట్లా అనుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో అవుట్ సైడర్స్ ఎంతమంది లేరు. నాకు ఒక కోరిక ఉండే, ఒక్కరోజు కానీ పద్మనాభం ఎమ్మెల్యే అని అనిపించుకోవాలని ఉండే. ఇక ఇప్పుడు అంతా దాన్ని ఓపెన్ చేస్తే బాగుండదు. మా కమ్యూనిటీ ఏమో ఒక బీసీ వర్గానికి చెందిన అగ్రవర్ణాలలో మేమంతా రెడీ చేసుకుంటే సనత్ నుండి అగ్రవర్ణాల క్యాండిడేట్స్ వచ్చారు. ఇక ఎందుకని నాకు పట్టుదలే లేదు. ఒకవేళ ఎవరైనా మనం అనుకున్న పల్లె ఇలా బలిసి రాజీనామా చేసేదా అని అన్నారు. 5 సంవత్సరాలు ఉండవలసిన ఏం సెంటిమెంట్ హైదరాబాద్లో ఏం సెంటిమెంట్ హైదరాబాద్లో సెంటిమెంటే లేదు. గెలిచిందే నేను ఒక్కని హైదరాబాద్ జిల్లాలో. నేను క్యాబినెట్లో తీసుకుంటా అంటే వాస్తవంగా చెప్పాలంటే నాకు భయం వేసింది. ఏదైంది మంచిగా మీరున్నప్పుడే వైన్ షాపులు, మద్యం షాపులు ఎక్కువ ఓపెన్ అయినాయని ఆరోపణలు కూడా వచ్చినాయి కదా. నువ్వు ఒక మీడియాలో రిపోర్టర్గా పనిచేస్తున్నాము. ఇంత అంత ఈయన కూడా ఉన్నాడు. చేసినరా లేదా అయినా కాలేదా అని మీకు కూడా ఈ సమాజంలోనే ఉన్నారు కదా మీరు. ఎప్పుడైతే పాపులేషన్ పెరిగి ఇన్కమ్ సోర్స్ పెరిగితే ప్రతి ఒక్కరికి కొన్ని షోకులు కూడా పెరుగుతాయి. ఒకడు పెళ్ళానికి ఒక 10 పిల్లల ఆర్నమెంట్ చేపిస్తాడు, ఒకడు మంచి బట్టలు తీసుకుంటాడు, 2 వీలర్ కొంటాడు, 4 వీలర్ కొంటాడు. ఈ చెప్పేదానికి ప్రతిదానికి దమ్ము ధైర్యం కూడా ఉండాలి. మా హైకమాండ్ పక్కకుండా పెట్టుకొని మా గౌడ్ గురించి నేను అంత రేంజ్లో చెప్పాలంటే ఏమి ఊరికే అలాంటి గతంలో 5 మహిళా కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారు. మరి ఈసారి 4కి టికెట్లు ఎందుకు మార్చారు? ఒక్క సీతాఫల్ మండి తప్ప. సీతాఫల్ మండి కూడా మార్చే దాంట్లోనే ఉండే. ఇక్కడ ఏముందయ్యా కబ్జాలు చేయడానికి? ఇప్పుడు ఆ మీడియాలో చెప్పాలి ఉచ్చకూటి కడదామంటే జాగాలు ఉండేవి. మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, సారాయి అమ్మారు, ఈరోజు ఈ స్థాయి దాకా ఎదిగారు. సో మీకు సక్సెస్ సీక్రెట్ మాకు చెప్తారా? మేము కూడా ఫాలో అవుతాం. నేనా మళ్ళీ నువ్వు ముందే చెప్తే ఇంటర్వ్యూ నీ ఎమ్మడి కూర్చోకపోతే. నాకు కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువ బాగా ఉంటుంది కాబట్టి రామ్కి ఇదేందో చూడు, రామ్కి ఇదేందో అని ఇచ్చాను అన్న. కానీ కేటీఆర్ గారు అది గారు ఇది గారు అని నాకు అలవాటు లేదు. సీఎం అయినా కానీ రామంటే తప్పేముందే. ఇప్పుడు ఏజ్లో చిన్నోడు, నేను ఆ కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటుంది. నన్ను కూడా ఆయన చిచ్చా అంటాడు, కాకా అంటాడు. నన్ను రేపు ఆయన సీఎం అయినాక ఏం రాంటాడు నన్ను తోలు తీస్తాం. ఎవరైతే ఏముంది నా వ్యక్తిగతం నాకు ఉంటుంది కదా. ఆయన రేపు ముఖ్యమంత్రి అయినా కానీ నన్ను చిచ్చానే అంటాడు. చిచ్చా అంటే కాకా. నేను కూడా రామని పిలుస్తాను.